హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 42. ఇక స్టోరీలోకి వెళ్తే, బుల్లెట్లో సంధ్యా క్యాబిన్లోకి దూసుకు వచ్చిన ఆద్యాని చూసిన జై షాక్ అవుతూ, ఏయ్ నువ్వేంటే ఇక్కడ అని అడుగుతూ ఆద్య ముందుకొచ్చి నిల్చుకుంటాడు. ఏంట్రా నీ సీక్రెట్స్ ఎక్కడ బయటపడతాయా అని నన్ను చూసి షాక్ అవుతున్నావా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నన్ను ఇక్కడ అని నవ్వుతూ, ఇంకా ఎన్ని డేస్ నీకు ఇలా మ్యారేజ్ అవ్వలేదు అని అందరినీ నమ్మిస్తావు? ఇవాళ నీకు మ్యారేజ్ అయిందన్న విషయం అందరికీ తెలిసేలా చేసి కానీ ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పరా నీ వైఫ్కి ఏమైంది? ఏంటి వైఫా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ యూ గెట్ అవుట్. సంధ్య దీన్ని ఎందుకు లోపలికి తీసుకొని వచ్చావు? చాలా చిరాగ్గా ఉంది, దాన్ని బయటికి నెట్టే. అది ఇది అన్నావంటే మాడు పగలు కొడతాను. అసలు నన్ను వెళ్ళు అని చెప్పడానికి నువ్వెవర్రా? అయినా ఇప్పుడు అది కాదు మ్యాటర్. నీ వైఫ్కి ఏం జరిగిందో చెప్తావా లేదా? తనను ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేశావు? ఇంకా ఎన్ని రోజులు ఇలా అందరికీ తెలియకుండా దాస్తావు? పిచ్చా నీకేమైనా? నాకు వైఫ్ ఏంటి? తనను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి? మోకాలికి దెబ్బ తగిలి గతంగాని మర్చిపోలేదు కదా? చెత్త జోక్స్ వేయవాకు. నువ్వు ఒక అమ్మాయిని స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్లోకి ఎత్తుకొని రావడం నేను చూసా. అంతేకాదు ఆ అమ్మాయి నీ వైఫ్ అని ఇక్కడ వర్క్ చేస్తున్న సిస్టర్ కూడా కన్ఫర్మ్ చేశాకే వచ్చి అడుగుతున్నాను. నౌ టెల్ మీ, ఏమైంది తనకి? నువ్వు పెట్టే టార్చర్ తట్టుకోలేక తను సూసైడ్ చేసుకుంది కదూ? షటప్. నోరు తెరిచావో నువ్వు అనుకున్నట్టు తను సూసైడ్ చేసుకోవడం కాదు, నేను నిన్ను మర్డర్ చేస్తాను అని ఆద్య వైపు సీరియస్గా చూస్తూ, తెలిసి తెలియకుండా పిచ్చిగా వాగితే చంప పగలగొడతాను, జాగ్రత్త. ఏది పగలగొట్టి చూద్దాం అని ఆద్య కూడా జై మీదకు వెళ్ళడం చూసిన సంధ్య ఇద్దరి మధ్యలోకి వచ్చి ఇద్దరిని ఆపుతూ, జై నువ్వు బయటకు వెళ్ళు. అది నాకు కాదు, దానికి చెప్పు. అది ఇది ఏంట్రా ముచ్చుమొహోడా? నీదేనే పుచ్చిపోయిన క్యారెట్ మొహం, నీది వంగిపోయిన వంకాయ మొహంరా ఫాల్తూ. నీది కుళ్ళిపోయిన కాకరకాయ మొహం వేపిస్తారు. పోరా పాచిపోయిన పన్నీర్, పోవి మాడిపోయిన మంకిన్. రేయ్ ఒసేయ్ అంటూ మాటలతో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్న ఇద్దరిని చూసిన సంధ్య తల బాదుకుంటూ షటప్ అంటూ గట్టిగా అరవగానే ఒకరిని ఒకరు కాలు దువ్వుకుంటూ ఉన్న ఇద్దరు సంధ్య అరుపుకి టక్కున ఆగిపోయి తన వైపు చూస్తారు. దీన్ని హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా అని ఒకరి చేతుల్లో ఉన్న సిరింజర్ ఇంజెక్షన్, ఇంకొకరి చేతిలో ఉన్న షార్ప్ సిజర్స్ అండ్ నైఫ్ చూసి వాటిని లాక్కొని బోత్ ఆఫ్ యూ గెట్ అవుట్ అని అసహనంగా అరవగానే మళ్ళీ చెప్తానే నీ సంగతి అని వెళ్తూ గట్టిగా ఆద్య నడుము గిల్లి తనతో అరిపించి ఆద్య రియాక్ట్ అయ్యే లోపే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రే ఆగరా చంపేస్తా నిన్ను అని అరుస్తూ వెళ్తున్న ఆద్య చేయి పట్టుకొని తన క్యాబిన్లోనే అటాచ్ అయ్యున్న తన పర్సనల్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేసి, రిలాక్స్ అండి, ఫస్ట్ కూల్ అవ్వండి అని చిల్డ్ వాటర్ బాటిల్ మినీ ఫ్రిడ్జ్ నుండి తీసివ్వగానే జైతో గొడవపడి అలసిపోయిన ఆద్య థ్యాంక్ యూ అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుంది. సంధ్య చిన్నగా నవ్వి ఆద్య సెట్ అయ్యాక ప్లీజ్ కూర్చోండి అని ఆద్యకి సోఫా ఆఫర్ చేయగానే ఆద్య ఇబ్బందిగానే కూర్చొని చిన్న స్మైల్ ఇస్తుంది. హాయ్, ఐఎమ్ సంధ్య, ఈ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అంతేకాదు ఇది నా హాస్పిటల్. టు బీ ఫ్రాంక్, ఇది జై చేసిన హెల్ప్ వల్లే నేను ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తున్నాను. పేరుకి మాత్రమే ఇది నా హాస్పిటల్, బట్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ నుండి మెడిసిన్స్ వరకు అన్నీ జైనే చూసుకుంటాడు. వాట్? ఆ సాంబార్ ఫేస్కి అంత మంచి హార్ట్ ఉందా? నమ్మలేకపోతున్నానే. ఐ థింక్ ఇందులో వాడికి ప్రాఫిట్ గట్టిగానే వస్తుంది అనుకుంటా. అంత హెల్ప్ చేస్తున్నాడు, లేకపోతే వాడెందుకు హెల్ప్ చేస్తాడు నా పిచ్చి కాకపోతే? యువర్ మిస్టేకెన్ అంటూ ఆద్య వైపు తన పేరేంటి అన్నట్టు చూస్తుంది. హో సారీ, నా పేరు చెప్పలేదు కదా. మై సెల్ఫ్ ఆద్య, ఐఎమ్ డూయింగ్ బిజినెస్. జై అంతా నేమ్ అండ్ ఫేమ్ అయితే నాకు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే బిజినెస్ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాను అని తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఆద్య ఇంట్రడక్షన్కి చిన్న స్మైల్ ఇస్తూ, సి ఆద్య, నీకు జైకి మధ్య ఏముందో నాకైతే తెలియదు, కానీ నువ్వు జైని టోటల్లీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు అని మాత్రం గట్టిగా చెప్పగలను. ఏంటి? నేను వాడిని అపార్థం చేసుకుంటున్నానా? హౌస్ వెళ్ళి నాకు కాదు, నీకు వాడి గురించి తెలియదనుకుంటాను. చూడు డాక్టర్ పాప, వాడిని రాముడు అనుకుంటున్నామేవో, వాడు కృష్ణుడి టైపు. యునో వాట్, వాడికి లెక్కలేనంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని సీక్రెట్ చెప్పినైతే చెప్తుంది చిన్నగా. ఆద్య మాటలకి జైకి గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, చాలా మందితో అఫైర్ ఉందని కూడా నాకు తెలుసు. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? తన ఆఫీస్ స్టాఫ్ అండ్ తన మరదల హరిణితో కూడా జైకి అఫైర్ ఉంది. వాట్? ఇంతమందితో అఫైర్ పెట్టుకున్నాడని తెలిసి కూడా వాడు నీకు మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? వాడిని ఇలాగే వదిలేస్తే హైదరాబాద్లో ఉన్న ప్రతి అమ్మాయితో ఎఫైర్ మెయింటైన్ చేసేలా ఉన్నాడు. అవును, నాకు డౌట్, ఇంతమందితో ఎఫైర్ పెట్టుకునే బదులు హ్యాపీగా పెళ్లి చేసుకొని తన వైఫ్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి వాడికి ఏం మాయరోగం? జై కనిపించిన ప్రతి అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోలేదా ఆద్య? తమకు తాముగా జైను చూసి అట్రాక్ట్ అయిన అమ్మాయిలతోనే జై ఫిజికల్గా మూవ్ అవుతాడు.
అండ్ ఆ అమ్మాయిలకు కావాల్సిన నీడ్స్ కూడా జైనే చూసుకుంటాడు. వాడెవర్ ఎఫ్ఐఆర్ అయితే ఉంది కదా సంధ్య, తన ఫాదర్ జై బిహేవియర్కి ఎంత బాధపడుతున్నాడో తెలుసా? వీడు అది కొంచెం కూడా థింక్ చేయకుండా వాడికి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నువ్వే చెప్పు, వినయ్ మావయ్యకి సొసైటీలో ఎంత మంచి గుడ్ నేమ్ ఉంది. జై బిహేవియర్ వల్ల ప్రతి ఒక్కరూ ఆయన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆయన ఎలా ఫీల్ అవుతారు? ఆద్య, ఇప్పటి వరకు జై మీద కోపం చూపించిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకు జై అంటే కోపం ఉంది, అది మాత్రమే కాదు అసహ్యం కూడా. అట్ ది సేమ్ టైం తన ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే వాడి మీద ఎంత కోపం ఉన్నా జై గురించి మామయ్య పడుతున్న పెయిన్ చూడలేకపోతున్నాను. జై ఎందుకలా తన ఫాదర్ వర్డ్స్ కూడా కేర్ చేయకుండా అమ్మాయిలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడో నాకు కూడా తెలియదు ఆద్య. దానికి ఆన్సర్ జైనే చెప్పాలి. బట్ జై నువ్వు అనుకున్నంత చెడ్డవాడు మాత్రం కాదు. అలాగే నువ్వు అనుకున్నట్టు జై మార్నింగ్ తీసుకొచ్చింది తన వైఫ్ని కాదు, తన క్లోజ్ ఫ్రెండ్ నాన్సీను. అమర్ తర్వాత జై ఇష్టపడే పర్సన్స్లో తనే ఫస్ట్ ఉంటుంది. నాన్సీ? హూ ఈజ్ షీ? తన నేమ్ ఇప్పుడే వింటున్నాను. ఏమైంది తనకి? జై వల్ల నాన్సీ ఈ పొజిషన్లో ఉందని చెప్పలేక, ఫుడ్ సరిగ్గా తినక సిక్కైందని తెలిసి జై తనని తీసుకొని వచ్చాడు. దాని గురించి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఆద్య. నిజమా? అనవసరంగా నేనే తొందరపడ్డానా అని ఆలోచిస్తూ, హో అలాగా, సారీ, నేనే ఏదేదో ఇమాజిన్ చేసుకున్నానని చెప్పి మీటూ లేటర్ సంధ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్న ఆద్యను చిరునవ్వుతో చూస్తూ, మా జై పక్కన నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావా ఆద్య? మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు అని తనలో తానే అనుకుంటూ నాన్సీ రూమ్ వైపు వెళ్తుంది. ఆద్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? క్యాబిన్లోకి వచ్చి అలా ఎలా మాయమయ్యావని నేను మొత్తం చెక్ చేస్తున్నానని కారిడార్ మొత్తం ఆద్య కోసం వెతుకుతూ ఉన్న అబీర్ ఆద్య క్యాబిన్ బయటికి రాగానే అడుగుతాడు. లోపలే ఉన్న అబీర్, నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి జై వైఫ్ కాదు, తన ఫ్రెండ్. ఆ నర్సు మనకి అబద్ధం చెప్పిందని ఏదో ఆలోచిస్తూ చెప్తుంది. అవునా? నేను చెప్పాను కదా ఆద్య, నువ్వు అనుకున్నట్టు జై మరీ అంత బ్యాడ్ కాదు. మీరు వాడి గురించి ఎంత పాజిటివ్గా చెప్పినా నా మనసు అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. వాడిలో ఏదో సీక్రెట్ దాగుంది అనిపిస్తుంది అని ఆలోచిస్తూ, ఓకే అబీర్, నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, బాయ్ అంటూ అబీర్ మొబైల్ నెంబర్ తీసుకొని తన ఫ్రెండ్ లాస్యా ఉన్న ఫ్లోర్ వైపు వెళ్తున్న ఆద్యాన్ని చూసి నవ్వుతూ అబీర్ కూడా తన ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడు. నాన్సీ మెలకులోకి వచ్చేదాకా పక్కనే కూర్చొని వెయిట్ చేసిన జై తన స్పృహలోకి వచ్చాక సారీ చెప్పి తనతో ఈవినింగ్ దాకా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ తన మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ చూసి, రేపు వచ్చి మీట్ అవుతాను నాన్సీ, నిన్ను కేర్ చేయడానికి నర్స్ని అపాయింట్ చేశాను, టేక్ కేర్ అని తన హ్యాండ్ ప్రెస్ చేసి వదులుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్తున్న జైను చూసి నీరసంగా కళ్ళు మూసుకున్న నాన్సీకి ఎవరో తనని చీకట్లో తరమడం, తను ఒక పెద్ద బంగ్లా నుండి మిడ్ నైట్ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా భయంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటే తన వెనక పందుల్లాగా ఉన్న నలుగురు రౌడీలు తరుముతూ వస్తున్నారు. అసలే చీకటి, తను ఎక్కడుందో కూడా నాన్సీకి తెలియదు. సహాయం చేయడానికి తనకి ఇక్కడ ఎవరూ తెలియదు. ఎలా వెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలియని స్థితిలో వెళ్తున్న నాన్సీ ముందున్నది ఒక్కటే, ఈ రౌడీల నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. ఒంట్లో శక్తి లేకపోయినా ఎలా అయినా ఈ నరకం నుండి బయటపడాలి అనే తన గట్టి కోరికే నాన్సీని ఆ చీకట్లో రౌడీలకు దొరకకుండా పరిగెత్తేలా చేస్తుంది. అలా పరిగెడుతూ ఉన్న నాన్సీ ఎవరో తాగి డ్రైవ్ చేస్తూ ఒక డబ్బున్న వ్యక్తి కార్కి డాష్ ఇవ్వడంతో స్పృహ లేకుండా పడిపోతుంది. రేయ్, అదిగోరా అది అన్న రౌడీల గొంతు వినగానే నాన్సీ కంట్లో నీళ్లు, కాళ్ళల్లో వణుకు మొదలవుతాయి. మెల్లగా స్పృహ తప్పబోతుంది. తనకు మళ్ళీ నరకం తప్పదని, ఈ యాక్సిడెంట్లో చనిపోయినా బాగుండేదని అనుకుంటూ ఉన్న నాన్సీకి ఎవరెవరివో అరుపులు అంటూ కొడుతూ ఉన్న శబ్దాలు వింటూ పూర్తిగా స్పృహ కోల్పోతుంది. నో అంటూ ఒక్కసారిగా మగత నిద్ర నుండి లేచిన నాన్సీ చుట్టూ చూస్తుంది. తను హాస్పిటల్లో ఉన్నది గుర్తు చేసుకుంటూ మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ, ఆ రోజు నువ్వు లేకపోయింటే నేను ప్రాణం లేని శవంలా బ్రతికేదాన్ని జై అని ఏడుస్తూ తన గతాన్ని తలుచుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది. హాస్పిటల్ నుండి తన ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిన జై దారిలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఆపి ఒక బొకే తీసుకొని ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాడు. కార్ పార్క్ చేసి చేతిలో బొకేతో ఎయిర్పోర్ట్లోకి నడిచిన జై వెయిటింగ్ లాడ్జ్లో కూర్చొని ఎవరికోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అయిందని అనౌన్స్మెంట్ వినిపించగానే తన పక్కనున్న చారీ వైపు చూస్తాడు. అప్పటికే 2 గంటల ముందే ఎయిర్పోర్ట్కి వచ్చిన చారీ జై చూపులకి బొకే చేతిలో పట్టుకొని రెడీగా ఉండగానే జై బ్లేజర్ సరిచేసుకుంటూ పైకి లేచి ముందుకు నడవగానే వెనుకనే కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చారీ ఫాలో అవుతూ ఉంటాడు. 10 మినిట్స్ వెయిటింగ్ తర్వాత జై వెయిట్ చేస్తూ ఉన్న పర్సన్ కనిపించగానే, సార్ వాళ్ళు వచ్చేశారు అని చారీ చెప్పగానే కాల్ కట్ చేసి ఎదురుగా చూసిన జైకి బ్లాక్ సూట్లో కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తూ రాయల్ వాక్ చేస్తూ కనిపిస్తాడు రుద్రాంశ్.
పర్వాలేదు బానే ఉన్నాడు, బట్ నా అంత హ్యాండ్సమ్గా లేడు అని జై రుద్ర వైపు చూస్తూ ఉంటే జైను చూసిన రుద్ర కూడా ఫొటోస్లో కంటే నా బావగాడు డైరెక్ట్గానే బాగున్నాడు, ఎంతైనా నా పొట్టి అన్న కదా, ఆ మాత్రం ఉంటాడులే, అయినా నా అంత అందంగా లేడులే అని ఒకరినొకరు చూసుకొని అనుకుంటూ ఉంటారు. మా సార్నే అందంగా ఉన్నాడు అనుకుంటే ఈయన కూడా అంతే అందంగా ఉన్నాడేంటి? వీళ్ళల్లో ఎవరిని చూడాలో నాకే అర్థం కావడం లేదు. ఇక ఫీమేల్ స్టాఫ్ పరిస్థితి ఏంటో. బాసులు ఇంత అందంగా ఉంటే ఇక మమ్మల్ని ఎందుకు చూస్తారు? నేనే ఇలా ఫీల్ అవుతున్నానంటే ఆఫీస్లో అమ్మాయిలు ఇక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా నా పిచ్చి కాకపోతే? హలో, బొకే ఇచ్చింది నిన్ను పట్టుకోమని కాదు అని చారి చేతుల్లో నుండి బొకే లాక్కొని ఎందుకలా తినేసేలాగా చూస్తున్నావు అని చారికి గడ్డి పెడుతూ రుద్రాంశ్ దగ్గరికి వచ్చేసరికి హాయ్ రుద్రాంశ్, వెల్కమ్ టు ఇండియా అంటూ బొకే ఇస్తూ హక్ చేసుకోగానే రుద్రాంశ్ కూడా నవ్వుతూ జైను హక్ చేసుకుంటాడు. కాలేజ్లో ఉన్న మాయ హార్ట్ బీట్ అమాంతం రైజ్ అవ్వడంతో ఏంటిది ఇలా కొట్టుకుంటుంది అని హార్ట్ పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. చూడండి గాయస్, నేను జైను ఎక్కడ నెగిటివ్గా చూపించలేదు. తన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశామో అలాగే ప్రజెంట్ చేస్తున్నాం, అండ్ స్టోరీ ఎలా అనుకున్నామో అలాగే ఉంటుంది. మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి, హ్యాపీగా స్టోరీ రీడ్ చేస్తూ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి చాలు. ఇంత కష్టపడి మేము మీకు నచ్చినట్టు రాస్తున్నాం కదా, సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం పెద్ద కష్టం కాదు కదా. సో చిన్న కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు గాయస్. స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్స్.